ఐదుగురు మాతంగ కన్యలతో సేవించబడుతోంది. మత్త మాతంగ కన్య అని చెప్పారు ఇక్కడ. మదించినటువంటి భావంతో ఉన్న మాతంగ కన్యలు అమ్మవారిని సేవిస్తున్నారు అంటే శ్యామలాదేవి యొక్క స్వరూపాలు. అయితే మత్త మాతంగ కన్య అన్నారు కానీ 5 అన్నారు ఇక్కడ. 5 వారి సంఖ్య 5 అని శాస్త్రం చెప్తోంది. వాళ్ళ పేర్లు ఒక్కసారి తెలుసుకుందాం. ఇక్కడ మత్త మాతంగ కన్యలు అన్నారు, శాస్త్రం వాళ్ళ పేర్లు చెప్తోంది. మాతంగి సిద్ధ లక్ష్మిశ్చ మహామాతంగికా తథా మహతి సిద్ధలక్ష్మిశ్చ సోణా బాణధనుర్ధరా. సిద్ధలక్ష్మి పేరుతో 2 ఉన్నారు, ఇది ఒకటి తెలుసుకోవాల్సినది. అదేవిధంగా మాతంగి, మహామాతంగి, మహతి, ఈ 5గురు కూడాను ఎర్రని కాంతులతో ఉంటారు, ధనుర్బాణాలు ధరించుంటారట. వీళ్ళు ఎక్కడ కనబడుతున్నారు మనకి? సప్తమావరణలో క్రింది వరుసలో శంఖము, పద్మము, లక్ష్మీ సరస్వతి అయితే, పై వరుసలో దుర్గా వటక్షేత్రపాలకులు అయితే, ఆ పై వరుసలో 5గురు ఉంటారు. ఇదంతా కూడా 7వ ఆవరణలో ఉన్నటువంటి దేవతలు. జగన్మాత అయినటువంటి లలితాదేవి ఇచ్ఛాశక్తిగా ప్రకాశిస్తుంటే ఆ తల్లి యొక్క జ్ఞానశక్తి స్వరూపమే శ్యామల అని చెప్పబడుతుంది. క్రియాశక్తి స్వరూపం దండనాథ అని చెప్పబడుతుంది. ఆ శ్యామలాదేవి యొక్క స్వరూపాన్ని కాళిదాస మహాకవి మొదలైన వారు తపస్సు చేత సాక్షాత్కరింపజేసుకున్నారు. ఆ తల్లి దయ వల్ల సాహిత్య పుష్టిని పొంది మహాకవి అయ్యారు. ఎవరికైనా మేధాశక్తి, జ్ఞానము ప్రసాదించగలిగే శక్తి శ్యామల ఉపాసనలో ఉంది. అటువంటి ఆ శ్యామల యొక్క దివ్య వైభవం లలితా సహస్రనామాల్లో అనేక చోట్ల ప్రస్తావన చేయబడుతుంటుంది. గేయ చక్ర థారూఢ మంత్రిని పరిసేవిత అనేటువంటి నామం శ్యామలాదేవికి సంబంధించిన నామం. ఆ శ్యామలాదేవి యొక్క చక్రము గేయ చక్రం అని చెప్పబడుతుంది. గేయం అంటే నాదం, నాద చక్రం. ఈ నాదమే స్వరముగా, పదముగా వ్యక్తమవుతుంది. పదాలుగా, అక్షరాలుగా వ్యక్తమైనప్పుడు సాహిత్యం అనిపించుకుంటుంది. స్వరాలుగా వ్యక్తమైనప్పుడు అది సంగీతం అవుతుంది. ఈ సంగీత సాహిత్యములు రెండూ కూడా విద్యారూపములు. ఆ విద్యారూపమైనటువంటి తల్లియే శ్యామలాదేవి. అందుకే శ్యామల ఉపాసన చేసినటువంటి వారికి సంగీత సాహిత్యాల్లో, కళల్లో ప్రావీణ్యం లభిస్తుంది. అన్ని కళలు కూడా అక్షరాలతోనూ స్వరాలతోనూ ఉంటాయి. ఈ అక్షరస్వరాత్మకమైనటువంటి ప్రధానమైన విద్యయే జీవులకి జ్ఞానప్రదాయకం అవుతుంది. అందుకే సాహిత్యంలో భాగంగానే అన్ని శాస్త్రాలు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శాస్త్రాలన్నీ అక్షరాత్మకములే కదా. అందుకు సర్వశాస్త్రములు అక్షర స్వరూపంలో అవుతాయి. నాదశాస్త్రం సంగీతం అవుతుంది. వీటికి సంకేతంగానే ఆ తల్లి వీణని మీటుతూ, అది మాణిక్య వీణని మీటుతూ ఉంటుంది 2 చేతులతో. మరొక 2 చేతుల్లో చిలుకలు ఆ ముంజేతికి వాలి ఉంటాయి. ఈ చిలుకలు పలుకులకు సంకేతం. చాటుగాధా ప్రియోక్తిం అంటాడు కాళిదాస మహాకవి అమ్మవారి చిలుకలను వర్ణిస్తూ. అంటే నేర్పరితనపు పలుకులను పలకగలిగేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది చిలుకలుగా సంకేతింపబడుతున్నాయి. ఈ చిలుకలు కూడా విద్యలకు సంకేతం. ఈ చిలుకయే ధనుర్వేద విద్యా స్వరూపంగా వ్యక్తమయ్యి అమ్మవారికి ఆయుధాలు సమర్పించినట్లుగా లలితోపాఖ్యానం చెప్తున్నది. అంటే అనేక విద్యల స్వరూపం, విద్యల్లో కూడిన పలుకుల స్వరూపమే చిలుకలుగా ఉన్నది. నేర్పరితనం అంతా చిలుకల్లో ఉన్నది. నేర్పరితనమే విద్యకు ప్రధానం కదా. అందుకే అమ్మవారి చేతి చిలుక నేర్పరితనపు పలుకులకు సంకేతంగా చెప్పబడుతుంది. అసలు చిలుకంటేనే పలుకంటాం, చిలుక పలుకులను మాట ఉన్నది కదా. ఈ విధంగా సుఖం లాలయంతీం పరిక్రీడసే అని కాళిదాసు వర్ణించినట్లుగా ఆ సుఖాన్ని లాలిస్తూ ఉంటుంది. మాణిక్య వీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి అయినటువంటి ఆ తల్లి మతంగ మహాముని యొక్క తపస్సుకి ఫలంగా ఆయన కుమార్తెగా వచ్చింది. ఈమెను లఘుశ్యామ అంటారు. అంటే ఈ శ్యామలాదేవి అతను కుమార్తెగా వచ్చింది గనక ఆ తల్లి లఘుశ్యామగా, మాతంగిగా, మతంగ కన్యగా కూడా చెప్పబడుతున్నది. ఈ తల్లికి దివ్యమైన నామాలు మొత్తం 16 ఉన్నట్లుగా లలితోపాఖ్యానం చెప్తున్నది. ఈ 16 నామాలు పఠించినట్లయితే అమ్మవారి అనుగ్రహం వల్ల అతడు త్రిలోకాల్లో అన్ని రంగాల్లో విజయం సాధిస్తాడు అని చెప్తూ తాను తుష్టువు షోడశభిర్ నామభిర్ నాకవాసిన. అంటే దేవతలందరూ కూడా అమ్మవారిని 16 నామాలతో స్తుతించారట. ఇవి శ్యామలాదేవి యొక్క 16 దివ్య నామములు. సంగీత యోగిని శ్యామ, శ్యామల, మంత్రనాయిక, మంత్రిని, సచివేశాని, ప్రధానేశి, సుఖప్రియ, వీణావతి, వైణికీచ, ముద్రిని, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబేశి, కదంబ వనవాసిని, సదా మదాచ నామాని షోడశైతాని కుంభజ. ఇది హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి చెప్తున్నటువంటి శ్యామానామాలు. సంగీత యోగిని శ్యామ, శ్యామల, మంత్రనాయిక. కొంతమంది మంత్రినాయిక అని పాఠాంతరం కూడా చెప్తుంటారు. ఏదైనా పర్వాలేదు కానీ మంత్రనాయిక అని సమంజసంగా గోచరిస్తుంది. మంత్రిని, సచివేశాని, ప్రధానేశి, సుఖప్రియ, వీణావతి, వైణికి, ముద్రిని, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబేశి, కదంబవాసిని, సదామద.
కదంబ వనవాసి అని కూడా అనవచ్చు. అయితే వీటిని మంత్రముగా చేయాలంటే నామాన్ని చతుర్థ్యంతం చేయాలి. అవి వింటే చాలు ధన్యులమవుతాం కనుక